ఇదే అని చెప్పొచ్చు. డార్క్ మహారాజా అనే సినిమా భయ్య ఫస్ట్ హాఫ్ చాలా చాలా హైలైట్ గా ఇచ్చారు. డైరెక్షన్ గానీ, అసలు ఇంట్రడక్షన్ గానీ, హీరో ఇంట్రడక్షన్ గానీ, ఫైట్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. అసలు దబ్బిడి ఆ సాంగ్ గానీ మామూలుగా థియేటర్ లో చూస్తుంటే ఆ సాంగ్ కూడా వేరే లెవెల్. నేను అదే అనుకున్నా, ఫస్ట్ హాఫ్ చూసిన అబ్బా సంక్రాంతి కొట్టిందయ్యా ఇట్టు బాలయ్య అనుకున్నా. సెకండ్ హాఫ్ కోసం మాత్రం పండబెట్టిండు సినిమా. అలా ఉంది సినిమా, నిజంగా దారుణం అనుకోవచ్చు. ఎందుకంటే అంత క్రేజీ హీరో, ఒక స్టార్ హీరో అనమాట. నిజంగా ఇప్పుడు ఉన్న యూత్ హీరోల కంటే ఈజ్ ద బెస్ట్ హీరో ఎవరన్నా ఉన్నట్టే తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య. అలాంటి క్రేజ్ ఉన్న బాలయ్యని సెకండ్ హాఫ్ అంత డల్ గా చేయడం అనేది నాకు బాగా నచ్చలేదు, అదొకటి. అలాగే బేబీ డాల్ గారి క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో చూపించారు. ఒక యూత్ ఎనర్జిక్ హీరోగా చూపించడం అయితే అది బాగా అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది, ఆ ఫైట్స్ కానీ ఇదంతా ఓకే. కానీ సినిమా అయితే డల్ భయ్యా. ఈ సంక్రాంతికి మంచిగా 3 సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటన్నా మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏది ఉందనుకుంటే, ఒకవేళ 14th ఫిబ్రవరి 14th కాక యూత్ కాక ఎలా అట్రాక్ట్ అయ్యారు అలా అట్రాక్ట్ అయ్యారు. కానీ బయటకు వచ్చే వాళ్ళందరూ డల్ గా వచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చి ఒకటైతే చెప్పుకోవచ్చు, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 14th రిలీజ్ అవుతుంది కదా. ఇంకా 14th ఒకటే ఈ సంక్రాంతికి మనకి ఏమన్నా పండగ అనుకుంటే. నచ్చలేదన్న చెప్పినారా? నచ్చలేదు ఏంటి భయ్యా? మళ్ళా కొట్టి సినిమా అరే నచ్చలేదని చెప్పినా కదా, మళ్ళీ నచ్చలేదని చెప్పి. నచ్చలే నాకు నచ్చలేదురా. దెబ్బలు తింటావా అన్న? బాగాలేదన్న, నార్మల్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే డల్, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి ఏదైనా పండగకి. ఓకేనా? జైలర్